లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది దేవుని వాక్యము. అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని క్రమము తప్పకుండా వీక్షిస్తున్న మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను.
మరి ప్రపంచ బ్యాప్టిస్ట్ చరిత్రలో ఈ దినము ఒక ప్రత్యేకమైన దినం. మరి బ్యాప్టిస్ట్ మిషనరీ మూవ్మెంట్ని స్టార్ట్ చేసినటువంటి మరి విలియం కేరీ భక్తుని యొక్క జన్మదినం. వారు భారతదేశానికి వచ్చి మరి బైబిల్ని 39 భాషల్లోనికి తర్జుమా చేసి మనకు పరిశుద్ధ గ్రంథాన్ని మన భాషలో చదువుకోవటానికి మార్గం సరళం చేసిన వ్యక్తి. 10 భాషల్లోనికి పూర్తి బైబిల్ను, 29 భాషల్లోనికి క్రొత్త నిబంధనను వ్యతిరేక పవనాల మధ్య ఆయన బైబిల్ తర్జుమా చేశాడు. దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఆ చిరస్మరణీయ ఆ భక్తుని జీవితం ఒక ఆదర్శవంతంగా నేటి క్రైస్తవ సమాజానికి ఉండాలని కోరుకుంటున్నాను. వారు చేసిన పరిచర్య, త్యాగం నేటి భారత క్రైస్తవ సంఘము ఎన్నటికీ మరిచిపోదు. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా పట్ల మీరు చూపిన శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన ఆధ్యాత్మిక అనుభవాలు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ మరి విలియం కేరీ భక్తుని మేము జ్ఞాపకం చేసుకుంటుండగా వారు నీ జ్ఞాపకములో ఉన్నారని మేము నమ్ముచూ విశ్వసిస్తూ వారు చేసిన సేవ తద్వారా కలిగిన ఫలములను మేము ఆస్వాదిస్తున్నాము కనుక మీకు స్తుతులు చెల్లిస్తూ ఈనాటి ధ్యానం కొరకు నిరీక్షిస్తుండగా మీరే మాకు మీ లేఖనాల్లోంచి కావాల్సిన వర్తమానాన్ని అందించమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. 19వ కీర్తన 7వ వచనం మరలా చదువుకుందాం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. నిన్నటి దినము మొన్నటి దినం మనం జ్ఞాపకం చేసుకుంటూ యెహోవా నియమించిన ధర్మశాస్త్రం అనగా క్రమం, ఆర్డర్, ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ అనే ఆ అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. సో గాడ్ గివ్స్ us ఎ పర్ఫెక్ట్ ఆర్డర్. ఇట్ ఈస్ అన్ ఆర్డర్ అండ్ దెర్ ఈస్ నథింగ్ ఇన్పర్ఫెక్షన్ ఇన్ గాడ్స్ లా. దేవుని ధర్మశాస్త్రములో మరి యథార్థత లేనిది లేకపోతే ఇంపర్ఫెక్షన్గా ఉన్నది అంశములు ఏవి కూడా మనకు గోచరం అవ్వవు. కాబట్టి యెహోవా నియమించిన అనగా గాడ్ ఎస్టాబ్లిష్డ్, దేవుడు నియమించిన ఆ ధర్మశాస్త్రము యథార్థమైనది. సో ఆ యథార్థమైనది అనే మాట వాడుతూ అది ప్రాణమును తెప్పరిల్ల చేయును అంటాడు. అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. ఇంగ్లీష్ భాషలో ఇట్ కన్వర్ట్స్ ద సోల్ అంటాడు. ఇట్ కన్వర్ట్స్ ద సోల్. లిటరల్గా మనం ట్రాన్స్లేట్ చేయాల్సి వస్తే అది ప్రాణములో మార్పు తీసుకువస్తుంది. ప్రాణములో మార్పు తీసుకువస్తుంది, ప్రాణమును తెప్పరిల్ల చేస్తుంది, ప్రాణమునకు ఊరట కలిగింప చేస్తుంది. తెప్పరిల్ల చేస్తుందంటే ఊరట కలిగ చెప్తుంది. దేవుని వాక్యమట, అది యథార్థమైనది. ఆ వాక్యము మన ప్రాణమునకు ఊరట కలిగింప చేస్తుంది, తెప్పరిల్ల చేస్తుంది. ఇంకొక మాటలో చూస్తే మేల్కొల్ప చేస్తుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే సమాధిలోంచి నీ ప్రాణమును విమోచించుతున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. 103వ కీర్తన. సమాధిలోంచి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. సో నీ ప్రాణం, అది ప్రాణమును తెప్పరిల్ల చేయాలంటే దేవుని వాక్యం ఏం చేస్తుంది? సమాధిలో నుంచి మన ప్రాణమును తెప్పరిల్ల చేస్తుంది అంటాడు. సో దేవుని వాక్యము పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రము అనే ఆ పదాన్ని వాడారు కాబట్టి, దేవుడు ఇచ్చిన నియమించిన నియమావళి కాబట్టి ఆ పాత నిబంధనలో ధర్మశాస్త్రం అనే పదాలు మనం వాడబడ్డాయి. మన కొత్త నిబంధనలో ధర్మశాస్త్రం అనే మాట కాకుండా వాక్యం. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించిన ఆ వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. వాక్యమైన దేవుడు. కాబట్టి దేవుని వాక్యాన్ని వేకువజామున ధ్యానం చేయడం కానీ, దేవుని వాక్యాన్ని పఠించడం కానీ, పాటించడం కానీ మన ప్రాణమును సమాధిలో నుంచి
అనగా సమాధికి వెళ్ళే ఆ పాపపు జీవితంలోంచి మార్పు తీసుకుని వస్తుంది. సమాధికి చేర్చే ఆ పాపపు జీవితంలోంచి మార్పు తీసుకువస్తుంది. నేను ఎప్పుడూ ఆలయంలో చెప్తుంటాను, దావీదు దేవుని హృదయాసారుడు. ఎందుకంటే నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము, నా అంతరంగములోని సమస్తమా అనగా ఆల్ ది ఫ్యాకల్టీస్ విదిన్ మై బాడీ, విత్ ఇన్ మై సోల్, అవన్నీ కలిసి దేవుని స్తుతించాలి. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకు అంటాడు. కానీ సమాధిలోనికి వెళ్ళే వ్యక్తి ఏం చేశారో తెలుసండి, నా ప్రాణమా సుఖించుము, తినుము త్రాగము సంతోషించుము అంటాడు. సీ ద డిఫరెన్స్. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు. ఐ డోంట్ వాంట్ యువర్ సోల్. ద ఈవిల్ ఈజ్ ఆస్కింగ్, సబ్మిట్ యువర్ సోల్ టు ద ఈవిల్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. అది మనము ఒక విధంగా భావాన్ని తీసుకుంటే. కాబట్టి దేవుని స్తుతించే అనుభవాన్ని, స్తుతించడం అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించడం. నిజమైన స్థుతి ఏంటంటే దేవునికి విధేయత వ్యక్తపరచడం. నిజమైన స్థుతి ఆరాధన అంటే దేవుని మాటలు ఆలకించడం మాత్రమే కాదు, ఆ ఆలకించబడిన ఆ మాటలను మనం అనుసరించాలి. అనుసరించినప్పుడు ఆ వాక్యం మన ప్రాణాన్ని, మన ప్రాణమును తెప్పరిల్ల చేస్తుంది. అట్ ద సేమ్ టైం యెహోవా శాసనము నమ్మదగినది, ఇట్ ఇస్ ట్రస్ట్ వర్ది. మాట తప్పేది కాదండి. దేవుడు ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట నెరవేర్చేవాడు ఆయన. ఇదే దావీదు అంటాడు 2 శామ్యూయల్ 7లో, నీవు దేవుడవు కనుక నీ మాట సత్యం అంటాడు. కాబట్టి ఆయన శాసనం కానీ ఆయన వాక్యం కానీ నమ్మదగినది. ఆయన మాట, ఇచ్చిన మాట ఏది కూడా ఎక్కడ కూడా పొల్లు పోదు కూడా. సో నమ్మదగిన ఆయన వాక్యము అది క్రమమైనది, యథార్థమైనది, నమ్మకమైనది. అటువంటి వాక్యము తెప్పరిల్ల చేస్తుంది అని ఆ మాటలు జ్ఞాపకం చేస్తుంది. సో పాపానికి నిర్వచనం కొత్త నిబంధనలో ఆజ్ఞను అతిక్రమించిన పాపం. ఆ పాపం వల్ల వచ్చు జీతము మరణం. కాబట్టి ఆ ఆజ్ఞను అనుసరిస్తే, ఆ ధర్మశాస్త్రం అనే ఆ పదాన్ని తొలగించి చేసి దేవుని వాక్యము లేకపోతే దేవుని ఆజ్ఞను, దేవుని క్రమాన్ని, దేవుని ఆర్డర్ని అనుసరిస్తే, ఆజ్ఞను అనుసరిస్తే పాపం మన జోలికి రాదు. ఆజ్ఞను తృణీకరిస్తే, ఆజ్ఞను అతిక్రమించిన పాపము, పాపం ద్వారా వచ్చే జీతము మరణము. అన్ఫార్చునేట్లీ బై అండ్ త్రూ ఆడమ్ అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడిగా మన మధ్యకు వచ్చి he has revived us. ఆ రివైవల్ ఎలా జరిగిందంటే, ఆ వాక్యం మనలోనికి వెళ్ళి మనలో పరివర్తన తీసుకుని వస్తుంది. అందుకే మారు మనసు అనే మాట ఎందుకు వాడుతారంటే, ఆ వాక్యము మనం విన్నప్పుడు, ఆ వాక్యాన్ని మనం అంగీకరించినప్పుడు, ఆ వాక్యం మనలోనికి ప్రవేశించి మనలో పరివర్తన తీసుకుని వస్తుంది. ఆ పరివర్తన ద్వారా మనం పశ్చాత్తాపడతాం. ఎందుకంటే ఆ పరివర్తన ద్వారా మనం ఏమిటో ఆ రియలైజేషన్లోకి వస్తామో. రియలైజేషన్ ఎప్పుడైతే వస్తుందో రిపెంటెన్స్ వస్తుంది. రిపెంటెన్స్ ఎప్పుడైతే వస్తుందో రెస్టోరేషన్ వస్తుంది. కాబట్టి ఆ వాక్యం మనలో ఆ పరివర్తన తీసుకుని వస్తుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఇటువంటి అనుభవాల మధ్య మనము కొనసాగుతున్నాం. కాబట్టి దేవుడు ఆయన ధర్మ విధిని లేకపోతే ఆయన ధర్మశాస్త్రమును, ఆయన క్రమమును, ఆయన వాక్యమును, ఆయన ఆజ్ఞను మనకు అనుగ్రహించి ఆ వాక్యము ద్వారా మన హృదయాన్ని, మన ప్రాణాన్ని తెప్పరిల్ల చేయడం మాత్రమే కాకుండా ఆ నమ్మదగిన వాక్యము మన జీవితాల్లో ఒక మార్పు తీసుకుని వస్తుంది. ఇర్మియా గ్రంథంలో ఒక మాట చూద్దాం. ఇర్మియా 31:33 వచనం. ఇదే యెహోవాకు, ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసిదను. నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు జనులై ఉందురు. ఇశ్రాయేలు వారితో చేయ నిబంధన వారి మనస్సులో నా ధర్మ విధిని ఉంచేదని అంటాడు. అదే రీతిగా వారి హృదయంలో దాన్ని వ్రాసేదని అంటాడు.
వారి మనస్సులో ధర్మవిధి వారి హృదయంలో రాస్తాను. ఇదే మాట మన క్రొత్త నిబంధనలో కూడా హెబ్రీ పత్రిక 3:10 ఆ గ్రంథకర్త ఎత్తి రాస్తాడు. సో ఎక్కడ విడిచిపెడతామేమోనని, ఎక్కడ విస్మరిస్తామని మన హృదయాల్లో మన మనసులో తన ధర్మ విధిని ఉంచుతాడట. దట్ వాజ్ ద ప్రామిస్, కొత్త నిబంధన. అది కొత్త నిబంధన. ఇర్మియా భక్తుని ద్వారా దేవుడు మనకు ప్రత్యక్షపరిచిన కొత్త నిబంధన. నేను చేయు కొత్త నిబంధన ఇది. తప్పిపోకుండా, తద్వారా మరణంలో ప్రవేశించకుండా, మరణంలోంచి జీవంలోనికి దాటడానికి దేవుడు అనుగ్రహించిన ధర్మ విధి దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని అనుసరించి కొనసాగాలి. ఆ వాక్యం ఏం చేస్తుందని ఇంకొక మాట ఉంది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించినట్టు. ఆ వాక్యము బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టిస్తుంది. బుద్ధిహీనులు ఏమంటారో గతంలో నేను చెప్పాను, గుర్తుందండి? 14వ కీర్తన 14వ కీర్తనలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుంటారు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుంటారు. వారు చెడిపోయిన వారు. కాబట్టి బుద్ధిహీనులకు బుద్ధి కలిగించేది దేవుని వాక్యం. బుద్ధిహీనులు అంటే బుద్ధి లేనివారు. ఆ బుద్ధి లేని వారు దేవుడు లేడు అనుకుంటున్నారు. వారికి బుద్ధి లేదు, కానీ వారు దేవుడే లేడు అనుకుంటున్నారు. దేవుడే లేడని భావించే ఆ బుద్ధిహీనులకు దేవుని వాక్యమట జ్ఞానాన్ని బోధిస్తుందట. బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టిస్తుందట దేవుని వాక్యం. అనగా దేవుడు లేడని భావించే బుద్ధిహీనులను కూడా దేవుని ఎరగటానికి, దేవుని తెలుసుకోవటానికి కావాల్సిన జ్ఞానాన్ని దేవుని వాక్యం అందిస్తుందట. చాలా ఆశ్చర్యం కలిగిస్తుందండి. దావీదు యొక్క బోధలు కానీ, బోధనలోని సారాంశాన్ని కానీ, ఆయన పెద్ద వక్త కాదు, వేదాంతి కాదు, విద్యావేత్త కాదు, బట్ స్టిల్ డేవిడ్ స్పీక్స్ టు అస్ విత్ ద ట్రూత్స్, ది ఎటర్నల్ ట్రూత్స్. దేవునిలో ఎంతగా ఒదిగి ఉంటే దావీదుకి ఇంత పరిజ్ఞానం కలిగి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనకున్న కొద్దిపాటి జ్ఞానాన్ని బట్టి ఎంతో అతిశయపడుతూ ఉంటాం. నాకు అంతా తెలుసని భావన ఉంటుంటుంది. ఎంత భక్తుడైనప్పటికీ కూడా వారికి తెలిసింది దేవుని వాక్యం నుంచి కేవలం ఒక 10% మాత్రమే. 10% మాత్రమే, అంతకుమించి ఎక్కువగా ఎవరికి తెలియదు. అలాంటి అనుభవాల మధ్య మనం కొనసాగుతున్నాం. ఒకసారి ఆలోచించండి. దేవుని వాక్యం యథార్థమైనది. అదే దేవుని వాక్యం నమ్మదగినది. ఆ దేవుని వాక్యం మన ప్రాణమును తెప్పరిల్ల చేస్తుంది. ఆ దేవుని వాక్యమే మనకు ఆ బుద్ధిహీనులకు, అనగా దేవుడు లేడని భావించి బుద్ధిహీనులకు దేవుని ఎరిగే జ్ఞానాన్ని ఇస్తుంది, జ్ఞానోపదేశం చేస్తుంది. సో ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి అంటూ, ఆకాశములు వివరిస్తుండగా, ఆకాశంలో దేవుడు తన మహిమను కనపరుస్తుండగా, ఆ దేవుడే లేడని భావించే ఈ అల్ప ప్రాణికి జ్ఞానోపదేశం చేస్తుంది దేవుని వాక్యం. అంటే వాటి వాక్యాన్ని ఎంతవరకు ధ్యానం చేస్తున్నాం, ఎంతవరకు వింటున్నాం, ఆ వాక్యం వినడం పట్ల ఆసక్తిని కనపరుస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఈ లోకంలో ఎటువంటి గ్రంథాలు మనం చదివినప్పటికీ, ఎన్ని ప్రబోధాలు మనం విన్నప్పటికీ కూడా సమాధిలో నుంచి విమోచించే దేవుని వాక్యం, నా ప్రాణాన్ని తెప్పరిల్ల చేసే దేవుని వాక్యం, మళ్ళీ రివైవ్ చేసే, రెన్యూ చేసే దేవుని వాక్యం, తిరిగి దేవుని సన్నిధిలో రెస్టోర్ చేసే దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని ధ్యానం చేయడంలో ఏ స్థాయిలో, ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో ఉన్నామో వ్యక్తిగతంగా నేను పరిశీలన చేసుకోవాలి. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దేవుని తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుదినము అనుగ్రహిస్తున్న ఆ సువర్తమానములు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ, నీ లేఖన సారాంశాన్ని ప్రభా గ్రహించాం. నీ వాక్యాన్ని ధ్యానించాలన్న ఆ అభిలాషను ప్రభా మా హృదయాల్లో కలిగింపచేసిన దేవా మీకు స్తుతులు చెల్లిస్తూ, బుద్ధిహీనుల వలె
నిన్ను ఎరుగను, నీవు లేవు అని చెప్పేవారికి కూడా జ్ఞానోపదేశాన్ని చేసే వాక్యం. అటువంటి వాక్యం పట్ల శ్రద్ధ కలిగి జీవించుటకు మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించును గాక.